అందరికీ నమస్కారం. నేను మీ బోధయాదగిరి రెడ్డి, బీజేవైఎం రంగారెడ్డి జిల్లా ఉపాధ్యక్షుని. ఏదైతే మీర్పేటలో నిన్న జరిగినటువంటి రేషన్ కార్డుల పంపిణీ కార్యక్రమంలో ప్రోటోకాల్ ప్రకారం ఇబ్బంది జరిగిందని నిన్న ఏదైతే వార్తలు రావడం జరుగుతుందో, నిజంగా ఏదైనా ఏ పార్టీలైనా ఉండను కాక ప్రోటోకాల్ విషయంలో ఖచ్చితంగా అందరం కరెక్ట్గా ఉండాల్సిన అవసరం ఉంది. కాబట్టి ఈ యొక్క నిన్న జరిగినటువంటి కార్యక్రమంలో ప్రోటోకాల్ విషయంలో మన లోకల్ శాసనసభ్యులు సబితా ఇంద్రారెడ్డి గారికి జరిగినటువంటి అవమానాన్ని ఖండిస్తూ, నిజానికి వారికి గౌరవం ఇవ్వవలసిన బాధ్యత ఇప్పుడు ప్రభుత్వాన్ని ఉందని తెలియజేస్తూ, కానీ ఒక విషయం గుర్తుపెట్టుకోవాలి. ఎక్కడైతే ఇంతకు ముందున్న ప్రభుత్వం బీఆర్ఎస్ ప్రభుత్వం ఏదైతే ఉన్నదో ఎన్ని అరాచకాలు చేసిర్రో, ఎంతమందిని ప్రోటోకాల్ గురించి మాట్లాడే అర్హత నిజంగా వారికి లేదు. నిజానికి ధర్మంగా ప్రోటోకాల్ ప్రకారం అందరిని గౌరవించే మనకు చట్టం ఉంది. ఆ చట్టం ప్రకారం అందరినీ గౌరవించవలసిన అవసరం ఉంది. కానీ మీరు ఏదైతే బీఆర్ఎస్ నాయకులు కానీ సబితా ఇంద్రారెడ్డి గారు కానీ ప్రోటోకాల్ గురించి మాట్లాడే నైతిక హక్కు మీకు లేదని ఇక్కడ నుంచి తెలియజేస్తా ఉన్నాను మేడం. ఎన్నిసార్లు మేము కూడా మొరబెట్టుకున్నాం. మీరు అధికారంలో ఉన్నప్పుడు ఇది తప్పు, మీరు చేస్తున్నది తప్పు, మీరు చేస్తున్నది అరాచకం, మీరు చేస్తున్నటువంటి పరిపాలన నిజంగా చాలా ఘోరంగా ఉందని ప్రజలు సైతం విసుకుపోయేలాగా మీరు ఎంత అరాచకంగా చేసిరో ఈరోజు ప్రోటోకాల్ గురించి మాట్లాడతారా మేడం? కర్మ ఎవరిని వదిలిపెట్టదు మేడం. మీరు గుర్తుపెట్టుకోండి. మీరు నమ్మకపోవచ్చు కాక ఈ సిద్ధాంతాలు, ఈ ధర్మాలు మీరు నమ్మకపోవచ్చు కాక, కానీ ఎవరిని వదిలిపెట్టదు. కర్మ ఎవరిని, మీరు చేసినటువంటి కర్మ మీ ఎంబడి తలుగుతుంది. మీ ఎంబడి తలిగి మీరు వెంటాడుతుందని నేను ఇక్కడి నుంచి హెచ్చరిస్తూ ఉన్నాను. ఎంత ఘోరంగా అవమానించారు, ఎంతమందిని అవమానించారు. మమ్మల్ని అయితే ఎన్ని విధాలుగా మీరు ఎన్ని విధాలుగా మమ్మల్ని ఇబ్బంది పెట్టారు. స్టేజ్ మీదకి రానియకపోవడం, ప్రోటోకాల్ పాటించకపోవడం. మీరు ఈరోజు ప్రోటోకాల్ గురించి మాట్లాడతారు. మీరు వచ్చిందంటే 100 మంది, మీరు అయితే అఫీషియల్ ప్రోగ్రామ్స్కి 100 మంది కార్యకర్తలు నెంబడేసుకొని వచ్చి ఒక్కరినికి కనీసం కొబ్బరికాయ కొట్టనీయకుండా ఎన్ని విధాలుగా ఇబ్బంది పెట్టారు మేడం. మర్చిపోయారా మీరు? ఎక్కడ పోతుంది ఈ కర్మ? ఎక్కడ పోదు. గుర్తుపెట్టుకోండి. ఏడుస్తున్నారు ఈరోజు స్టేజ్ మీదకి ఎక్కి, ఏడిపిస్తాడు భగవంతుడు. ఎక్కడ పోదు. మీరు చేసినటువంటి పాపాలన్నీ కూడవలసిందే. ఈరోజు ప్రోటోకాల్ గురించి మీరు మాట్లాడతారు. సిగ్గుచేటుగా భావించండి. బీఆర్ఎస్ నాయకులు కానీ బీఆర్ఎస్ ఉన్న ఎమ్మెల్యేలు, ఎంపీలు అరాచకమైనటువంటి పరిపాలన చేశారు. మీరు ఈ పరిపాలన నేర్పించిందే మీరు. ఇంతకుముందు ఇటువంటి పరిపాలనలు ఎవరు చేయలేదు. ఎవరిని అవమానించారు. మా చైర్మన్ గారు వస్తే, ఆ రోజు మా చైర్మన్ గారు వస్తే నీ కళ్ళ ముంగట మీ రౌడీలలాగా మీ కార్యకర్తలు మెడల్ పట్టి కిందికి నూపుతుంటే నువ్వు అలా కళ్ళ పగించి చూస్తున్నావు. ఈరోజు ప్రోటోకాల్ గురించి మాట్లాడుకుంటా బాధపడుతున్నావు మేడం. ఎక్కడ పోతుంది మీ పాపం? ఎక్కడ పోదు. ఈ పాపం బండేది ఇంకా చాలా ఉంది. మీరు అనుభవించాల్సింది ఇంకా చాలా ఉంది. ఏది ఎక్కడ పోదు. గమనించాలి. ప్రజలందరూ గమనిస్తున్నారు. మీరు ఏం చేస్తున్నారు, మీరు ఎందుకు చేస్తున్నారు అనేది గమనించారు. మీరు ఇచ్చినటువంటి అన్ని హామీలు ఎక్కడ పోయినాయి? పాపం ఈ గ్రామంలో పేద రైతుల తన డబ్బులు వసూలు చేసేసి కుల సంఘాలకు మీరు జాగాలు ఇస్తారని చెప్పేసి మీ నాయకులందరూ కలిసి ఒక్కొక్క కుల సంఘానికి 2 లక్షలు 3 లక్షలు వసూలు చేసి వాళ్ళకి ఈరోజు ₹1 ఎవరి చేతికి ఇవ్వలేదు. ఒక్కొక్కరు 1000, 2000 ఇంటికి, కుటుంబానికి, పేద ఇంటికి కుటుంబానికి 1000, 2000 వేసుకొని మీకు డబ్బులు ఇచ్చారు. ఇంత దుర్మార్గమైన పరిపాలన ఎన్నడూ జరగలేదు. ఇలాంటి పరిపాలన చేయొద్దు. మీరు చేసిరు కాబట్టి ఈరోజు ఈ పాపాన్ని అనుభవిస్తూ ఉన్నారు. ప్రోటోకాల్ గురించి ఈరోజు మాట్లాడతారు. ఆ రోజున్న పరిస్థితుల్లో మీరు తుక్కుగూడ మున్సిపాలిటీకి వస్తే 4 DCMలు, పోలీస్ DCMలు ముంగట వచ్చిన తర్వాత మీరు వచ్చేటోళ్ళు గుర్తుందా అని ఇక్కడి నుంచి అడుగుతా ఉన్నాం. ఎన్నిసార్లు మమ్మల్ని అరెస్ట్ చేయించారు, ముందస్తు అరెస్టులు. ప్రోటోకాల్ గురించి ఈరోజు మీరు మాట్లాడతారు. ఎన్ని ఇబ్బందులు పెట్టి మమ్మల్ని. మేమేమిటి గురించి మాట్లాడినాం? ఈరోజు రేషన్ కార్డుల గురించి స్టేజ్ ఎక్కి మాట్లాడుతూ ఉన్నాం. ప్రోటోకాల్ గురించి నేను రేషన్ కార్డులకి ఏమైంది ఆ రోజు ఇవన్నీ గుర్తుకు రాలేదా అని అడుగుతా ఉన్నాం. మేమిగిన అభివృద్ధి కోసమే అడిగినాం కదా. మేమేమైనా వేరే మా సొంత భూముల కోసం మేము ఏదైనా కబ్జా చేయడం కోసం అడిగినాం ఆ రోజు? గుర్తుపెట్టుకోండి మేడం. ఎన్నటికినా ఈ పాపం మీకు ఎక్కడ పోదు. ఇక్కడైనా ఇక్కడ ఉన్న నాయకులకు అందరికీ చెప్తా ఉన్నాను, ఇక్కడ ఉన్నటువంటి ప్రజాప్రతినిధులందరికీ చెప్తా ఉన్నాను, ఏదైనా మనము ఏదైతే సిస్టమ్ ఉందో ఆ సిస్టమ్ని ఫాలో అయ్యాం. ప్రజలు అన్నీ గమనిస్తూ ఉన్నారు. మమ్మల్ని ఎవరు గమనిస్తారు, మమ్మల్ని ఎవరు గమనిస్తలేరని చూడకుండా నిజాయితీ గల రాజకీయం చేద్దాం. మంచి ఒక సిస్టమ్ అయినటువంటి రాజకీయం చేద్దాం. అందరినీ ఒకరికొకరు గౌరవించుకుందాం. తప్పులు చేయకుండా ప్రజలకు జరగాల్సినటువంటి అభివృద్ధిలో అందరం పాల్గొందాం. అంతే తప్పితే ఎవరికి అవకాశం వచ్చినప్పుడు వాళ్ళం మేము ఇట్లా చేస్తాం అనుకుంటూ పోతే నిజంగా ఇది దౌర్భాగ్యమైన పరిస్థితి. వాస్తవం వీళ్ళు బీఆర్ఎస్ ప్రభుత్వం చేసింది వాస్తవం. కానీ కాంగ్రెస్ నాయకులు ఇలాంటివి అంటే వాళ్ళు చేశారు కాబట్టి మేము చేస్తాం అనడం నిజంగా ఇది కరెక్ట్ కాదు. అయినప్పటికీ
మనం ఒకరికొకరు గౌరవించుకొని ఈ ఉన్న ప్రోటోకాల్ను మనం ఖచ్చితంగా పాటించుకొని ఈ యొక్క ప్రజలకు ఉన్నటువంటి సమస్యలను మనం తీర్చాలి తప్పితే ఇప్పుడు ఒకరి మీద ఒకరం దండించుకుంటా వాళ్ళు చేసిరు కాబట్టి మేము చేస్తున్నాం అని అదిగిన సరికాదని ఇక్కడ నుంచి హెచ్చరిస్తూ ప్రతి ఒక్క నాయకులను ఒకటే చెప్తా ఉన్నాను. ఇక్కడ నుంచి నిజాయితీ గల రాజకీయం చేద్దాం. ఖచ్చితంగా ప్రజలు మనల్ని గౌరవిస్తారు. ఎప్పుడు ఏం చేయాలనో ఎప్పుడు ప్రజలకు ఏం అవసరం ఉందో అది చేయాలి తప్పితే మనకి ఇష్టం వచ్చినట్టు చేస్తే మన చేతిలో అధికారం ఉన్నప్పుడు మనం ఏం చేయాలనో అది చేస్తే మనకు అధికారం లేని అడిగినా అది ఇదే గతి పడుతుందని మరొకసారి హెచ్చరిస్తూ ఇప్పటికైనా లోకల్ శాసనసభ సభ్యురాలకి ఇక్కడ నుంచి మేడం గారికి ఒకటే వినవిస్తున్నాం. ఇప్పటి నుంచి అన్న కరెక్ట్ రాజకీయం చేయండి మేడం. ఏ తప్పులు చెప్పకండి. ఏదైతే మనం చేసేదే చెప్పండి ప్రజలకు. లేనిపోని రాజకీయం కోసం ఒకరోజు మీరు గెలవడం కోసం అనవసరమైనటువంటి లేనిటివి అన్నిటికీ మేము చేస్తామని చెప్పడము, తర్వాత ప్రజలందరినీ ఇబ్బంది పెట్టడము. ఈరోజు ఒక్కరిగినా ముంగటికి రారు. జనాగూడెం రైతులు ఆగమవుతారు, చెర్ల పొలాలు పోయిన వాళ్ళు ఆగమవుతారు. కనీసం ఒకటి పట్టించుకోండి మేడం. ఇది పట్టించుకొని వాళ్ళకి ఏమైనా న్యాయం చేయండి. ఎలక్షన్లు వచ్చినప్పుడు మళ్ళీ నేను ఇది తీసుకొస్తా, ఈ ప్లాట్ ఇస్తా, ఆ ప్లాట్ ఇస్తా, ఈడ ఇది ఇస్తా, ఆడ భూమి ఇస్తా అని చెప్పేసి ఏదో తప్పించుకోపోవడం కాకుండా కనీసం మీరు నైతికంగా మీరు పనిచేయండి అని ఇక్కడి నుంచి తెలియజేస్తూ దయచేసి ఏ నాయకులగినా ఇంకొకసారిగినా ఇలాంటి తప్పుడు వ్యవహారాలు చేయకుండా ప్రజలకు ప్రజాపాలన ఏదైతే కరెక్ట్గా అందించవలసిందిగా కోరుతూ ఈ యొక్క ఏదైతే ఇది జరిగింది మరొకసారి జరగకుండా చూసుకోవాలని చెప్పేసి ప్రతి ఒక్కరికి నేను ధన్యవాదాలు ఇస్తున్నాను. భారత్ మాతాకి జై.